ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు. 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు వాళ్ళు చెప్పలేదు. 18 నెలలు పెట్టుకొని అక్టోబర్ 24 నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత 3 రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు. ఏమని చెప్తారు? మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివినా వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట. మరి అప్పుడు చెప్పింది ఏంది? అప్పుడు చెప్పింది కూడా అదే కదా, నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు. మరి 18 నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా. ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టు ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను, నాలాంటి వానికి కూడా కట్టలు దించుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్న. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కూలాలవి. అందుకే 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు. పక్కనే ఉంది కదా అన్నారం కూలిందా? సుందిల్లా కూలిందా? మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు? అంటే ఆయన మాట బహుశా రేపేళ్ళ నుండి నిజం అయిద్దేమో. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది? నేను ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తాడి చెట్టు అంత ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే, ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా? ఎక్కడ నిన్నరా మీరు? అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళని దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటికి వినబడుతుందా? మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ కుంగిందని? అది రాత్రి జరిగింది, రాత్రి 8-9 జరిగింది. మరి మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది? 2 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి బ్యారేజ్ మీదకి పోయిండ్లు. పోతే అక్కడ కొంచెం ఒక 3 ఇంచులో 4 ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది. వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి, గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీలు ఉన్నాయి. అప్పుడు 11 టీఎంసీల నీళ్లున్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు 1 ఫీట్ కిందికి పోతే, ఒకరోజు ఫీట్ పోలే, 2 రోజుల తర్వాత ఫీట్ పోయింది, 3 రోజుల తర్వాత 1.5 ఫీట్ పోయింది. ఆ రోజు ఎంత పోయింది? ఒక 1/2 ఫీట్ పోయింది. 1/2 ఫీట్ పోతే ఏమైంది? పైన క్రాక్స్ వచ్చినాయి. క్రాకులు వస్తే పరపర అంటది, కానీ బాంబు శబ్దం వస్తుందా? మీకున్నదో లేదో, కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం, కానీ నేను 100% నాకు అనుమానం ఉంది. అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకు ఆయన 14 నెలల అనుభవం మనకు తెలుస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. మరి చేయలేదని ఎట్లా అనుకుందాం? ఇది బయటపడాలి. మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో, ఇక్కడ ఏదో జరిగింది, బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని. ఆయన ఏమంటాడు? వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు. ఎవరైనా చేయొచ్చు, ఛత్తీస్గఢ్ అవతల కర్రెగుట్టలలో ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా. అనుమానంతో ఆయన ఏం చేసిండు? కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా? సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, చెప్తుందేమో, కానీ వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం. సౌండ్ ఎందుకు వచ్చింది? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే పుష్కరాలు జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు? సరస్వతి నది ఎక్కడుంది? కాదమ్మా, బయటికి కనబడుతుందా? ఎక్కడుంది?
అంతర్వాహిని అంటే ఎక్కడి నుంచి పోతుంది? భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోవచ్చు కదా, భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోరాదా? అనుమానమే. నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా, మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం, పునాది వేసినాం, కిందున్న సరస్వతి నదిలో వేయలేదు మనం, మరి అది తీసుకుపోవచ్చు కదా ఇసుకను. దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణమవుతుంది? పుష్కరాలప్పుడు అడగాలి మీరు, అంతర్వాహిని ఉంది కదా, మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినాయా, అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఏమన్నా కూలిందా తీయాలన్నా వద్దా? మరి 18 నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం? మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది అవినీతి వల్ల కూలిందనో, కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో, డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేదు. చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు? ఆయనకి ఏ రైట్ ఉంది? ఆధారం కావాలి కదా. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నవాడు ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవచ్చా? మంచిగున్న బ్యారేజీలను కూలినాయని చెప్పవచ్చా? సరే, అన్నారం సంగతి చూద్దాం. అన్నారం బ్యారేజ్కి ఏం కాలే, కొద్దిగా సీపేజ్ వచ్చింది. ఆ సీపేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఏదన్నా ఇల్లు కట్టినా లేకపోతే ఏ స్ట్రక్చర్ కట్టినా, విద్యాసాగర్ అన్నట్టు బ్రిడ్జిలు కట్టినా స్టెబిలైజ్ కావాలి కదా, అవి స్థిరపడాలి. ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు, 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు వాళ్ళు చెప్పలేదు. 18 నెలలు పెట్టుకొని అక్టోబర్ 24 నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత 3 రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు. ఏమని చెప్తారు? మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివినా, వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట. మరి అప్పుడు చెప్పింది ఏంది? అప్పుడు చెప్పింది కూడా అదే కదా, నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు. మరి 18 నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా. ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టో ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను, నాలాంటి వానికి కూడా కట్టలు తెలుసుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్న. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కూలాలవి. అందుకే 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు. పక్కనే ఉంది కదా అన్నారము. అన్నారం కూలిందా? సుందిల్లా కూలిందా? మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు? అంటే ఆయన మాట బహుశా రేపేళ్ళ నుండి నిజం అయిద్దేమో. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది? నేను ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తాడి చెట్టు అంత ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే, ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా? ఎక్కడ నిన్నరా మీరు? అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళని దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటికీ వినబడుతుందా? మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ కుంగిందని? అది రాత్రి జరిగింది, రాత్రి 8-9 జరిగింది. మరి మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది? 2 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి బ్యారేజ్ మీదకి వేళ్ళు పోతే అక్కడ కొంచెం ఒక 3 ఇంచులో 4 ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది. వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి, గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీలు ఉన్నాయి. అప్పుడు 11 టీఎంసీల నీళ్లున్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు 1 ఫీట్ కిందికి పోతే, ఒకరోజు ఫీట్ పోలే, 2 రోజుల తర్వాత ఫీట్ పోయింది,
3 రోజుల తర్వాత ఫీటున్నర పోయింది. ఆ రోజు ఎంత పోయింది? ఒక అర ఫీట్ పోయింది. అర ఫీట్ పోతే ఏమైంది? పైన క్రాక్స్ వచ్చినాయి. క్రాకులు వస్తే పరపర అంటది, కానీ బాంబు శబ్దం వస్తుందా? మీకున్నదో లేదో, కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం, కానీ నేను 100% నాకు అనుమానం ఉంది. అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకు ఆయన 14 నెలల అనుభవం మనకు తెలుస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. మరి చేయలేదని ఎట్లా అనుకుందాం? ఇది బయటపడాలి. మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో, ఇక్కడ ఏదో జరిగింది, బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని. ఆయన ఏమంటాడు? వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు. ఎవరైనా చేయొచ్చు, ఛత్తీస్గఢ్ అవతల కర్రెగుట్టలలో ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా. అనుమానంతో ఆయన ఏం చేసిండు? కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా? సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, చెప్తుందేమో, కానీ వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం. సౌండ్ ఎందుకు వచ్చింది? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, పుష్కరాలు జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు? సరస్వతి నది ఎక్కడుంది? ఎక్కడుంది? కాదమ్మా, బయటికి కనబడుతుందా? ఎక్కడుంది? అంతర్వాహిని అంటే ఎక్కడి నుంచి పోతుంది? భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోవచ్చు కదా. భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోరాదా? అనుమానమే. నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా. మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం, పునాది వేసినాం, కిందున్న సరస్వతి నదిలో వేయలేదు మనం. మరి అది తీసుకుపోవచ్చు కదా ఇసుకను. దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణమవుతుంది? పుష్కరాలప్పుడు అడగాలి మీరు, అంతర్వాహిని ఉంది కదా. మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినాయా, అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఏమన్నా కూలిందా, తీయాలన్నా వద్దా? మరి 18 నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం? మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది అవినీతి వల్ల కూలిందనో, కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో, డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేదు. చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు? ఆయనకి ఏ రైట్ ఉంది? ఆధారం కావాలి కదా. ఒక బాధ్యత గల